అంతర్గత కుమ్ములాట. ఈ అంతర్గత కుమ్ములాట ఏంటి? సరే, మేము మేము అసలు ఏం జరుగుతోంది తెలంగాణలో, అసలు ఎందుకు రేవంత్ రెడ్డి ఇంత కష్టపడి పైకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి అతని పదవిని ఎందుకంత లైట్ తీసుకుంటున్నాడు? నెక్స్ట్ ఎక్కడ చూసినా ఆ అంటే అర్థం కానటువంటి పరిస్థితి. అంటే ముఖ్యమంత్రి కావడం అనేది ఒక పెద్ద అంశం. అంటే అది మామూలుగా ఎవరికి అటువంటి అదృష్టం రాదు. ఎవరో లెజెండరీ లీడర్స్ అన్ని త్యాగాలు చేసుకొని ఇక కుళ్ళు కుతంత్రాలు రాజకీయ కోణంలో పావులు గదిపి అడుగులేస్తే తప్ప ఇది సాధ్యం కానటువంటి అంశం. మరి అతి చిన్న ఏజ్ లో, చిన్న వయసులో, అది కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను కాదని ఒక జూనియర్ కి మొన్న వచ్చినోడికి మరి కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవి రావడం అనేది అది నక్క తోక తొక్కినటువంటి విషయమే. అది ఆయన దాని మీద పాట కూడా రాయించుకున్నాడు. ఏమని? ఊరికే రాలేదు అబ్బాయి సీటు అని చెప్పి పాట రాయించుకున్నాడు. ఓకే, పాట వాడిండ్రు కూడా. సరే, పాటలు బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమైపోయింది తెలంగాణ పరిస్థితి అంటే రేవంత్ రెడ్డి వన్ సైడ్ అయిపోయాడు. అంటే ఒక్కడిని వేసి ఇంతమంది సీనియర్లు ఆడుకుంటున్నారు. ఆయనకి ఏం అర్థం కావట్లేదు. అంటే జెడ్పీటీసీ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితము, ఒక 15 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలలో కూడా నేను ఏమైతానో నాకే తెలియదు, రాజకీయ నాయకుడిని కాకపోతే, కానీ నాకు ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది, ఏదో ఒక్క రోజన్నా ముఖ్యమంత్రి ఉంటా నేను అని చెప్పి ఫుల్ క్లారిటీతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి అంటేనే భయపడేలాగా చేస్తున్నారు. మరి భయపడేలాగా క్రియేట్ చేస్తున్నారా? నిజంగానే రేవంత్ రెడ్డి గారి మూర్ఖత్వంతో వెళ్తా ఉన్నారా? లేకపోతే ఆయనకి ఒక మంచి సరైన సలహాదారులు లేరా? సో ఎవరి పబ్బం వాళ్ళు గడిపించుకుంటున్నారా అనేది ఒక విషయం. కానీ బయటికి మాత్రం ఎట్లా ప్రొజెక్ట్ అవుతుంది అంటే ఓన్లీ రేవంత్ రెడ్డి వల్లనే, రేవంత్ రెడ్డి తెలివితేటలు లేకనే, రేవంత్ రెడ్డికి అవగాహన లేకనే, రేవంత్ రెడ్డికి ఎక్స్పీరియన్స్ లేకనే. మరి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మంత్రులు ఏం చేస్తున్నారు? అంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దామోదర రాజనరసింహ గారు ఏం చేస్తున్నట్టు, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఏం చేస్తున్నట్టు, మా కొండా సురేఖకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, మా కొండా సురేఖక్క ఏం చేస్తున్నట్టు, అట్లాగే మా పొన్నం ప్రభాకర్ అన్న ఉన్నాడు. ఆయన తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో కృషి చేసిండు, కాంగ్రెస్ లా జైలుకు పోయి వచ్చిండు. మరి మా అన్న పొన్నమన్న ఏం చేస్తున్నట్టు. ఆ తర్వాత ఇంకా చెప్పుకుంటూ పోతే సరే పొంగులేటి, ఆయనకు అవగాహన లేదు, ఆయన ఒక వ్యాపారవేత్త. ఆయన వ్యాపారవేత్తనే, ఏదో కొనుక్కుంటే ఇచ్చినట్టు 1000 కోట్లు పడేస్తే ముఖ్య పదవి వచ్చినట్టు వస్తుంది, కానీ ఆయన వ్యాపారవేత్తనే. ఇక వీళ్ళన్నా ఫుల్ ఫ్లెడ్జ్ రాజకీయాలు చేసిరు, వీళ్ళు బిజినెస్ మ్యాన్లు కాదు. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి వ్యాపారవేత్తనే, ఒక బిల్డరే, ఒక కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఉన్న ఓనరే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చేస్తున్నట్టు, మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టు. అంటే ఇంతమంది వచ్చి చెప్తుంటే కూడా రేవంత్ రెడ్డి వింటలేడా? ఇది లోతుగా ఆలోచించాల్సినటువంటి అంశం కదా. అంటే ఇంతమంది సీనియర్లు ఉన్నారు, ఇంతమంది సీనియర్లు రౌండ్ అప్ చేసి అరే రేవంత్ రెడ్డి ఏమయ్యా నువ్వు అన్ని ఇట్లాంటి సలహాలు తీసుకుంటున్నావు అని చెప్పి రేవంత్ రెడ్డికి చెప్పినా రేవంత్ రెడ్డి గారు వినట్లేదా? లేకపోతే వీళ్ళు చెప్పట్లేదా? ఏం జరుగుతోంది వాస్తవానికి? సెక్రటేరియట్ చుట్టూ, ఫైల్స్ చుట్టూ, ప్రాజెక్టుల చుట్టూ ఏం జరుగుతోంది వాస్తవానికి? రేవంత్ రెడ్డి గారు కూడా అంతర్గతంగా బాధపడేటువంటి విషయం ఏంటి? ఆయన ముఖ్యమంత్రి సీట్ అయితే అంత ఈజీగా రాలేదు, అంత కష్టపడి సంపాదించుకున్నటువంటి సీటుని అవలీలగా పోతా ఉంటే, అంటే తెలంగాణ ప్రజలు, రాజకీయ నాయకులు, ఐఏఎస్లు ఎవరు కూడా రేవంత్ రెడ్డి మాట వినకుండా మరి అంత ఈజీగా రేవంత్ రెడ్డి మారాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రచారం చేస్తా ఉన్నారు, నాతో సహా. అంత ఈజీగా రేవంత్ రెడ్డి తీసుకుంటున్నాడా? అంత కష్టపడి పైకొచ్చి ముఖ్యమంత్రి పదవిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి
ఎందుకు జనాలని ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు? అంటే ఆయన అన్నట్టు ఒక్కరోజు ముఖ్యమంత్రి అయినా చాలు అన్నట్టు ఒక 2 ఏళ్ళు ముఖ్యమంత్రి అయినా చాలు అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నా అంతట వాడు ఎవడు లేడు, నేనే మోనార్క్ని అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారా? లేకపోతే మెంటల్ గా ఈ మంత్రులందరూ కలిసి రేవంత్ రెడ్డిని ఒక సైడ్ చేసి వీళ్ళందరూ ఒక సైడ్ ఉండి చిత్రవాద చేస్తున్నారా? ఇందులో ఏది కరెక్ట్ మనం అనుకోవాలి? ఇద్దరిది తప్పుంది. రేవంత్ రెడ్డి ఎంత తప్పుందో మంత్రులది కూడా అంతే తప్పుంది. సో మంత్రులు ఏమనుకుంటున్నారు, నేను ముఖ్యమంత్రి కానప్పుడు నేనెందుకు వీళ్ళకి సపోర్టివ్ ఉండాలి, నేనెందుకు రేవంత్ కి సపోర్ట్ చేయాలి? రేవంత్ ని ప్రజలు తిట్టుకోవడమే కదా మంత్రులకు కావాలి. పైకి నవ్వులు ఉన్నప్పటికీ, పైకి పువ్వులు ఉన్నప్పటికీ వెనకాల ఎవడే గోతులు తవ్వుతున్నారో ఎవరికేం తెలుసు? ఏదైనా పని చేద్దామన్నా, పోనీ వీళ్ళు అడిగినటువంటి కమిషన్లు ప్రాజెక్టులు ఏమైనా ఇద్దామన్నా వీళ్ళు ఇమీడియట్ గా పోయి ముందు రేవంత్ రెడ్డి చెప్పడానికంటే ముందే పోయి, ఎందుకంటే డైరెక్ట్ యాక్సెస్ ఉంది వీళ్ళందరికీ, బట్టి గారికి కానీ, శ్రీధర్బాబు గారికి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ, వీళ్ళందరూ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తులు, డైరెక్ట్ యాక్సెస్ ఉంటది. మాట్లాడితే ఢిల్లీకి పోయి రేవంత్ మీద కంప్లైంట్ ఇవ్వడం. ఇట్లా ప్రతిసారి కంప్లైంట్ ఇస్తూ రేవంత్ రెడ్డిని కూడా పని చేయమంటే ఎట్లా పని చేస్తాడు? వీళ్ళు మంత్రి పదవులు రాగానే కూడా దాదాపు షేర్ల మీద షేర్లు తీసుకున్నట్టు. అంటే ప్రాజెక్టులు ఒక్కొక్కరు 1000 కోట్ల ప్రాజెక్టు, 1500 కోట్ల ప్రాజెక్టు, 500 కోట్ల ప్రాజెక్టు దగ్గర నుంచి మినిమం 500 కోట్ల ప్రాజెక్టుల దగ్గర నుంచి 2000 కోట్ల ప్రాజెక్టుల వరకు కూడా ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేషీలో రేవంత్ రెడ్డి తోటి సంతకం పెట్టించుకుంటారట. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కాకముందే నువ్వు ఒకసారి మీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటే మేము చెప్పినట్టు నువ్వు వినాలి. ఇగో ఇది ప్రాజెక్ట్, ఇది ఉంది, మా వాళ్ళకే ఇప్పియాలి, నువ్వు సైన్ పెట్టాలి. అదొక రకమైనటువంటి ఒప్పందం. ఈ దాంట్లో ఏమైపోయింది, రేవంత్ రెడ్డి గారు కన్ఫ్యూజ్ అయిపోయి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే ఎట్లుండేది, ఆ నలుగురిదే నడిచేది. ఎక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఆ నలుగురిదే నడిచేది. అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు, కల్వకుంట్ల కవిత గారు, మన తన్నీరు హరీష్ రావు గారు, లేదా కల్వకుంట్ల వాళ్ళెవరు జోగులపల్లి సంతోష్ కుమార్ గారు, 5గురు. ఇక ఈ 5గురు ఇట్లా హరీష్ రావు కంటే కూడా వీళ్ళదే ఎక్కువ నడిచేది. అది వేరే విషయము. సో ఇక్కడ ఎవడైతే అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఎవడైతే కేసీఆర్ కాలు పట్టుకొని ప్రతిసారి మొక్కి లేకపోతే తాయి పిచ్చో లేకపోతే ఇంత వెళ్ళి కేసీఆర్ చెప్పినట్టు వినో, ఆ దండాల దొర అనేటోళ్ళకే అయినాయి పండ్లు. ఎమ్మెల్యేలకు కూడా అందరు ఎమ్మెల్యేలకి పైసలు ఏం రాలే. అట్లా రాని ఎమ్మెల్యేలు ఏం చేసారు, ఫీల్డ్ లో అవినీతి చేసారు, గ్రౌండ్ లో అవినీతి చేసారు, నియోజకవర్గాల అవినీతి చేసారు. ఆ అవినీతి ఏకైమేకై కేసీఆర్ గారికి గుచ్చుకుంది. ఇక్కడ ఏంది, ఇక్కడ ఎవడి స్టైల్ వాళ్ళదే. కాంగ్రెస్ లో అందరు దొంగలే, అందరు దోచుకోవడానికి వచ్చారు. ఇక్కడ 4 దోచుకుంటే ఇక్కడ ఈ క్యాబినెట్ మొత్తం దోచుకుంటా ఉంది. ఏ పేషి చూసుకున్నా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాజెక్టులే. ఆఖరికి సరే ఏంది నేను అనుకున్నా అంటే ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మారట్లే, ఎందుకు ఇంకా తప్పు మీద తప్పు చేసుకుంటా పోతా ఉన్నాడు అంటే, ఇప్పుడు కుటుంబంలో ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు తప్పు చేస్తే ఎవరు అంటారు, మీ పెంపకం బాలేదని తల్లిదండ్రులు అంటారు. సో కాంగ్రెస్ పార్టీలో ఎవడేం చేసినా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు, రేవంత్ రెడ్డి. సో అందుకే అది బట్టి చేసిన రేవంత్ రెడ్డికే, శ్రీధర్బాబు చేసిన రేవంత్ రెడ్డికే, ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేసిన రేవంత్ రెడ్డికే, మా కొండా సురేఖక్క చేసిన రేవంత్ రెడ్డినే అంటారు. పొన్నమన్న చేసిన రేవంత్ రెడ్డినే అంటారు, మా జూపల్లి గారిని చేసిన రేవంత్ రెడ్డినే అంటారు. ఎవరేం చేసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి ఎవడు ఏం చేసినా అది రేవంత్ రెడ్డినే అంటారు. దానికి తోడు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ముల ఇంట్లో కూడా కలహాలు నడుస్తున్నాయట. ఇప్పుడు మాలాంటి వాళ్ళం నేనే అడిగిన, రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, మా అన్నదమ్ములు దేంట్లో ఇన్వాల్వ్ కారు, ఏ విషయంలో కూడా మా అన్నదమ్ములు ఇన్వాల్వ్ కారు, అసలు ఎవరు కూడా వినతి పత్రాలు పట్టుకొని మా అన్నదమ్ముల ఇళ్లకు తిరగద్దు, వాళ్ళకు కూడా చెప్పేసిన, మా కుటుంబ సభ్యుల క్లారిటీ ఇచ్చేసిన. కానీ ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన దానికి ఇక్కడ వీళ్ళ ఇంటర్ఫియర్ అయ్యేదానికి ఇంటర్వ్యూలు మాత్రం పడతలేదు.
అంటే ఇక్కడ ఇంటర్ఫియర్ అయితేనే ఉన్నారు వాళ్ళు. కొన్ని సందర్భాల్లోనట, మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, అత్యంత సన్నిహితుల ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను కొంతమందిని అడిగిన, అంటే రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు కొంతమంది, రేవంత్ రెడ్డి ఎట్లాగో అపాయింట్మెంట్ ఇయ్యడు, ఆయన ఒకవేళ కలవాలని అనుకోడు, అయోధ్య రెడ్డి ఇయ్యనియడు, అజయపాల్ రెడ్డి ఫోన్ లేపాడు. ఇక్కడ నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, అంటే వాళ్ళు చెప్పింది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే, రేవంత్ రెడ్డి గారు చెప్పినా అరే వద్దురా మీరు ఓకండ్రా అంటే కూడా ఈ అన్నదమ్ములు ఇంటలేరట. రేవంత్ రెడ్డి గారు చెప్పినా ఈ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వింటలేరట. ఇట్లున్నది. ఇటు సెక్రటేరియట్ లో రేవంత్ మాట ఎవరింటలేరు, ఇటు మంత్రులు ఎవరింటలేరు, ఇంకా వాళ్ళు చెప్పింది రేవంత్ వింటున్నారు. అక్కడ మళ్ళా క్లాష్ వస్తున్నాయి, అంతర్గత కుమ్ములాటలు వస్తున్నాయి. ఈ విషయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ యూత్ డిక్లరేషన్ దాని గురించి మంచిర్యాల దగ్గర ఏది ఉద్యోగాలు ఇవ్వడం కోసం అని చెప్పి ఒక పెద్ద సభ పెట్టిరు మొన్న. మీకు తెలుసో లేదో, ఎప్పుడు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ముందర మంచిర్యాల ఆ ప్రాంతంలో ఒక సభ పెట్టి ఉద్యోగాలు ఇన్ని గణం వచ్చినాయి, ఇగో 50,000 ఉద్యోగాలు పంచుతున్నాం మేము అని చెప్పి ఒక పెద్ద సభ పెట్టిండు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఒక సభ పెట్టిరు. ఆ సభలో రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేసిండు. మీ అందరికీ ఒకసారి గుర్తున్నట్టయితే ఆ వ్యాఖ్యలు ఏంటంటే, శ్రీధర్ బాబు అనే పర్సన్ తలుచుకుంటే మమ్మల్ని అందరినీ రూమ్ లేసి కూర్చోబెట్టి సాఫ్ట్ గా చెప్తాడు, ఒప్పుకోకపోతే ఒప్పించేలాగా చేస్తాడు, బెదిరిస్తాడు అని ఒకానొక సందర్భంలో రేవంత్ రెడ్డి గారు, ఇది నేను చెప్పిన మాటలు కాదు, స్వయాన ఆ సభలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలు. మరి ఈయన చూస్తేనేమో, ఈ రేవంత్ రెడ్డి గారు చూస్తేనేమో శ్రీధర్ బాబు గారు మమ్మల్ని రౌండ్ అప్ చేసి రూమ్ లేసి కూర్చోబెడితే మేము అందరం వినాల్సిందే అనే సంగతి మీకు తెలియదు అని చెప్పి రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటే, శ్రీధర్ బాబు గారు ముసిముసి నవ్వులు నవ్వి అక్కడ ఉన్నటువంటి మంచిర్యాల ఎవరెవరైతే సభకు వచ్చిన వాళ్ళందరూ చప్పట్లు కొడతా ఉంటే, అంటే దీని అర్థమైంది అంటే ఒక శ్రీధర్ బాబు చెప్తే రేవంత్ రెడ్డి వింటాడు. కరెక్టే, పాయింటే కదా. అంటే వినకపోతే ఘోరంగా ఉంటది. శ్రీధర్ బాబులో మరో యాంగిల్ ఉంది, ఆ యాంగిల్ ఎవరికి తెలియదు. ఆ రూమ్ లేసి కూర్చోబెట్టినప్పుడు మాకే తెలుసు ఆ యాంగిల్ ఏంటనేదని స్వయాన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. దానికి మా శ్రీధర్ బాబు గారు మాట్లాడినారు, వాళ్ళ సోషల్ మీడియా టీం ఇది చేసింది అది చేసింది. మరి రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా మంత్రి చెప్తే నేను వింటున్నా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, మరి ఇక్కడ ఈ మంత్రులు చెప్తే రేవంత్ రెడ్డి వింటలేడా, వింటుండా? ఇది ఎవరి వైఫల్యము? అంటే మీ స్వార్థాల కోసం కాంగ్రెస్ ని మొత్తం డ్యామేజ్ చేయడానికి కూడా రెడీ అయిపోయినారా? ఎవరిది తప్పనుకోవాలి ఇక్కడ? ఒకసారి మీరు ఆలోచించండి ప్రజలారా. డైరెక్ట్ గా సభలో రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి గారు ఒక మంత్రి నియోజకవర్గంలో మంత్రి గారిని ఉద్దేశిస్తూ శ్రీధర్ బాబు చూడడానికి అట్లుంటాడు కానీ మమ్మల్ని రూమ్ లేసి రౌండ్ అప్ చేస్తే అతను చెప్పింది మేము వినాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడిండంటే అది ఎంత పెద్ద విషయం అది. అంటే దాని అర్థమైంది, రూమ్ లేసి ఇన్ని రోజులు రౌండ్ అప్ చేయలేదా రేవంత్ రెడ్డి చుట్టూ? లేకపోతే మీరు చెప్పినట్టే రేవంత్ రెడ్డి వింటున్నారా, రేవంత్ రెడ్డి చెప్పినట్టు మీరు వింటున్నారా? లేకపోతే ఇక్కడ చూస్తే ఇక రాజగోపాల్ రెడ్డి చూస్తే ఇక మా అన్ననే ముఖ్యమంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి అంటాడు. అది దయచేసి అది చూడండి ఒకసారి, స్టేట్మెంట్ ఉంటుంది రాజగోపాల్ రెడ్డిది, వాళ్ళ సోషల్ మీడియాలో కూడా ఉండొచ్చు ఆ వీడియో. మా అన్న ముఖ్యమంత్రి అని చెప్పి అంటాడు. ఎప్పుడు కేసీఆర్ సభ పెట్టిన తర్వాత మొన్న రజతోత్సవ సభ తెల్లారి ఒక మీటింగ్ లా డైరెక్ట్ గా అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఇంతమంది మాట్లాడుతున్నారు. అంటే ఇది కావాలని చేస్తున్నారా, తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, రేవంత్ ని కించపరుద్దామని చేస్తున్నారా? ఇప్పుడు అదే బీఆర్ఎస్ లో కేసీఆర్ ని ఎవడన్నా అట్లా మాట్లాడగలుగుతారా? అంటే నెక్స్ట్ నేనే అట్లీస్ట్ కన్న కొడుకు కేటీఆర్ అయినా మాట్లాడగలుగుతారా? వాళ్ళ అంతర్గత కొమ్ములాటలు ఏమైనా ఉంటే ఫామ్ హౌస్ లో కొట్టుకుంటారు, అప్పుడప్పుడు వార్తలు వస్తాయి కదా. ఈ ప్రగతి భవన్ లో కొట్టుకున్నారు, హరీష్ రావు కొట్టుకున్నాడు, కేటీఆర్ కొట్టుకున్నాడు, మొన్న కేసీఆర్ జారిపడినప్పుడు కూడా కొట్టుకుంటేనే అట్లా అయింది ఫామ్ హౌస్ లా. రకరకాల వార్తలు వస్తాయి. ఆ వార్తలు నిజమా అబద్ధమా పక్కన పెడితే కేసీఆర్ మాట, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కేసీఆర్ నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రిని ఎవరైనా చెప్పుకున్నారా? ఒకసారి శ్రీనివాస్ గౌడ్ ఏమో చెప్పుకున్నాడు అసెంబ్లీ టైంలోనో ఎంపీ ఎలక్షన్స్ టైంలోనో,
నేనే ముఖ్యమంత్రి, నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకొని తిరిగిండు. అంటే ఎవరని ఇదే ఇదే ఒకసారి మనం బిఆర్ఎస్ తో గనక కాంపిటీషన్ పెడితే అక్కడ ఎవరన్నా చెప్పుకునే ధైర్యం ఉన్నదా ఎవరికన్నా?